శ్రీ రామకృష్ణ నాట్య మండలి సాంస్కృతిక సేవా సంస్థ 50 వసంతాల వేడుకలలో భాగంగా మరియు ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ రంగస్థల నటులు శ్రీ ఏటూరి హరినాథ్ గారిని నాటక కళా సేవక్ అను పురస్కారంతో సత్కరించడం జరిగింది. ఏటూరి హరినాథ్ గారు 1954న ఖమ్మం జిల్లా సత్తుపల్లి తాలూకా సదాశివునిపేట గ్రామంలో జన్మించారు. వారి తల్లిదండ్రులు రామచంద్రరావు గారు, సత్యప్రసన్న గారు. ఖమ్మంలోని ప్రభుత్వ కళాశాలలో BA పూర్తి చేసిన తరువాత సింగరేణి క్యాలరీస్ కంపెనీ కొత్తగూడెంలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ఆఫీస్ సూపరింటెండెంట్గా పనిచేసి సేవలందించి 2013లో పదవీ విరమణ పొందారు. 1987లో ఈ నాటక రంగంలోకి ప్రవేశించి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో పాత్రలను చక్కగా ధరించి ప్రేక్షకులను మెప్పించారు. నంది నాటకాలలో 6 సార్లు పాల్గొని ఆయన నటించిన చాణక్య చంద్రగుప్త మరియు వసంత రాజీయం నాటకాలు ఉత్తమ తృతీయ ప్రదర్శనలుగా నిలిచాయి. జాతీయ స్థాయిలో తిరుపతిలోని హనుమ, గరుడ మరియు మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం నిర్వహించిన నందిని నాటకోత్సవాలలో పాల్గొని ఎన్నో అవార్డులు అందుకున్నారు. అలాగే ఆల్ ఇండియా రేడియో ఆడిషన్ ఆర్టిస్టుగా కొత్తగూడెం మరియు సికింద్రాబాద్ కేంద్రాలలో అనేక కార్యక్రమాలు చేశారు. అంతేకాకుండా 2 టీవీ సీరియల్స్లోనూ ఆయన నటించారు. నాటక రంగం పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత, ప్రతిభ ద్వారా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ప్రముఖ రంగస్థల కళాకారులుగా వీరు చేస్తున్న కృషికి, ప్రతిభకు, కళారంగానికి చేస్తున్న సేవలను గుర్తిస్తూ తెలుగు భాష ఔన్నత్యాన్ని, ప్రాభవాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షిస్తూ శ్రీ రామకృష్ణ నాట్య మండలి 50 వసంతాల వేడుకని పురస్కరించుకుని వీరికి నాటక కళా సేవక్ పురస్కార ప్రదానం చేయటం జరిగింది.